హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం కొబ్బరి అన్నం అంటే కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ వంటకం చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం అద్భుతం. పండగల సమయంలో నైవేద్యంగా కానీ లేదా అర్జెంటుగా లంచ్ బాక్స్ కోసం కానీ ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇది మిగతా రైస్ రెసిపీస్ లాగా భారంగా కూడా ఉండదు. చాలా సున్నితంగా లైట్గా హెల్తీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక అరకప్పు బియ్యం తీసుకొని కడిగి ఒక కప్పు నీళ్లు పోసి నార్మల్ రైస్ వండుకోవాలి. అన్నం ముద్దలా కాకుండా పొడి పొడిగా ఉడికితే బాగుంటుంది. అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆర్ సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక అరచిప్ప కొబ్బరిని తురుముకోవాలి. ఈ తురిమిన కొబ్బరి దాదాపు 4 టేబుల్ స్పూన్స్ వరకు వస్తుంది. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ కొబ్బరి వేసి రైస్తో కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి వల్ల రైస్కి ఒక న్యాచురల్ స్వీట్ టచ్ వస్తుంది. ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకుందాం. ఘీతోనే పోపు వేసుకుంటే బాగుంటుంది. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 జీడిపప్పులు ముక్కలుగా వేసి బాగా వేయించాలి. పోపు కొంచెం వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయ ముక్కల్ని తుంచి వేయాలి. తరువాత 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా స్లిట్ చేసి లోపల సీడ్స్ తీసేసి అవి వేసుకోవాలి. అలాగే 1-2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేగలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇంతకు ముందర మిగిలి ఉన్న 1 టేబుల్ స్పూన్ కొబ్బరిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వేడి పోపును మనం అన్నం మీద వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మరసం వేయడం వల్ల కొబ్బరి అన్నంకి మంచి రుచి వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు పక్కన ఉంచితే అన్నం అన్ని ఫ్లేవర్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా, గుమగుమలాడే కొబ్బరి అన్నం రెడీ అయింది. ఇది తినడానికి చాలా సింపుల్ కానీ హెల్దీ కూడా. ఎందుకంటే కొబ్బరి అన్నంలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి మన బాడీకి చాలా మంచివి. ఈ రైస్ని మీరు పండగల సమయంలో ప్రసాదంగా కానీ లంచ్ బాక్స్ కోసం కానీ లేదా ఎప్పుడైనా లైట్ మీల్గా చేసుకోవచ్చు. I hope you enjoyed watching this video. Please subscribe. Thank you.